హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బాలరాజు ముద్దంగ్ల. వెల్కమ్ టు విఎంఆర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా మాట్లాడవలసిన విషయం ఏంటంటే, గత 5-6 రోజులుగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న ధర్నాలు కావచ్చు, అలాగే ఇతర విద్యార్థి నాయకులు కావచ్చు, ఎవరైనా సరే అక్కడ విద్యామంత్రి రాజీనామా చేయాలి. ఆ పేపర్ ఏదైతే లీక్ అయిందో ఆ పేపర్ వల్ల అయితే గత 4-5 రోజుల నుంచి జరిగిన ఏదైతే మన జంతర్ మంతర్ దగ్గర న్యూఢిల్లీ విద్యార్థి నాయకులు గత రోజుల నుంచి నడుస్తున్న ధర్నా ఏదైతే ఉన్నదో విద్యార్థి నాయకులు కానీ సిజేపీ వాళ్ళు పెట్టిన ఈ పేపర్ లీకేజ్ విషయంలో నీట్ పేపర్ కానీ ఇలాంటి పేపర్ లీకేజ్ విషయంలో ధర్నాలు నడుస్తూ ఉన్నాయి. కానీ అక్కడ మనం చూస్తే అంటే నేను ఏమంటున్నా అంటే, మనం విద్యార్థి నాయకులు ఎవరైనా సరే నిజంగా పేపర్ లీకేజ్ అయింది, ఓకే, దాని విద్యార్థి భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది, దానికి మనం ధర్నాలు చేయడానికి భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆ హక్కులపై మనం ఖచ్చితంగా ధర్నాలు చేయొచ్చు, ధర్నాలు చేసి పోరాడచ్చు, అందులో తప్పు లేదు. కానీ అక్కడ మనం అక్కడ విజువల్ చూస్తే మాత్రము, ఆ వీడియోలు చూస్తే అక్కడ మత కల్లాలు లేపడానికి, అదే మాదిరిగా మన బంగ్లాదేశ్, పాకిస్తాన్ అక్కడి నుంచి వచ్చి అక్కడ ఒక విధ్వంసం సృష్టించడానికి, ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేయడానికి ఆ విధంగా ఎంచుకున్నారు వాళ్ళు. అక్కడ ఎవరి దగ్గర చూడు తపంచలు, లేకపోతే కత్తులు, మన ఏమంటారు పోలీసు వాళ్ళ మీద కొట్టడానికి రాళ్ళు, శాంతియుతంగా ధర్నాలు చేసి మన భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకోవచ్చు, ఎన్ని రోజులైనా ధర్నాలు చేసి సాధించుకోవచ్చు. అది ఎక్కడైనా రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు కల్పించిన దానిపైన హక్కు ఉంది. కానీ ఈరోజు అక్కడ జరుగుతున్న విషయం చూస్తూ ఉంటే మరి ఘోరం. అసలు ఎందుకు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎటు పోతున్నారు అనేది కూడా ఏం అర్థం కాదు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే అక్కడ విధ్వంసం చేయడానికి, కులాల మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ఈ విద్యార్థి నాయకుల ద్వారా మనం ఏదైనా సృష్టించవచ్చు అనే ఒక భావనతోని ఈరోజు రాజకీయ పార్టీలు, అలాగే మన ఒక శత్రు దేశాలకైనా సంబంధించిన వాళ్ళ దాదాపు పాకిస్తాన్, బంగ్లాదేశ్ కానీ అలాంటి వాళ్ళ దాదాపు 1500 అకౌంట్లు మన సోషల్ మీడియా అకౌంట్లు మొత్తం బ్లాక్ చేసినారు. ఇదే ఇంటెలిజెంట్ రిపోర్ట్తోన వేగంగా దర్యాప్తు నడుస్తూ ఉన్నది. త్వరలోనే విద్యార్థులు ఎవరు, ఇతర దేశ మత కల్లాలు సృష్టించడానికి వచ్చింది ఎవరు అనేది త్వరలో తేలుతుంది. అదేవిధంగా అక్కడ వచ్చింది మాత్రము 10-20% విద్యార్థులు అయితే దాదాపు 60-70% మంది మేము ఇతర మన ఏమంటారు పెంచి పోషించిన విద్యార్థులు, ఇతర వ్యక్తులు ఆ విధంగా ముందుకు వచ్చి ఈరోజు ఒక దేశాన్ని మనం చెడగొట్టి విధ్వంసం చేయడానికి ఈరోజు ఈ రకంగా ఇంతమంది వచ్చి చేస్తూ ఉన్నారు. అదే గుజరాత్లో రాజస్థాన్లో కూడా పేపర్ లీక్ అయింది. చాలా వరకు నువ్వు ఎక్కడెక్కడ చూసుకో, చాలా వరకు పేపర్ లీక్ అయింది. కానీ ఈ రకంగా మాత్రం ఎవరు చేయలేదు. కావాలి మోడీని ఏ రకంగానైనా మోడీని మనం గద్దె దించాలి అనే దానిపైన కంకణం కట్టుకొని ఇతర రాజకీయ పార్టీలు ఆయన పైన శత్రుత్వానికి ఆయనకు వాళ్ళకు మచ్చ అనేది ఏ విధంగా ఎక్కడి నుంచి కూడా లేదు. కాకపోతే ఈ రకంగా వీళ్ళని చేసి వీళ్ళని ఏదో రకంగా ప్రజల్లో వీళ్ళపైన బురద జల్లే విషయం చేయాలని వాళ్ళంతా పక్కడబందిగా ప్లాన్ చేసుకొని ఈ రంగంలోకి దిగురు. కాకపోతే ఈరోజు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకనంటే
ఈరోజు మోడీ లేకపోతే మన పరిస్థితి ఒకసారి ఆలోచన చేసుకుంటేనే మనది ఏందనేది ముందరికి తెలుసు. కాకపోతే ఏంటంటే కానీ మనిషిని నువ్వు ధైర్యంగా ఓటు ద్వారా ఎదుర్కోవాలి, కానీ రాజకీయంగా కానీ. అంతేగాని ఇట్లా మత కొల్లాలు సృష్టించి ప్రభుత్వ ఆస్తులు నాశనం చేసి ఇబ్బంది పెట్టుడు అనేది కరెక్ట్ విషయం కాదు. ఇప్పుడు మనం అందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే మనము ఏ రకంగా జనాలు రెచ్చగొడుతున్నారు, పోలీసు వాళ్ళని ఏ రకంగా రెచ్చగొడుతున్నారు, పోలీసు వాళ్ళని ఏ విధంగా కొడుతున్నారు, ఒకసారి మీరు అంతా గమనించాలి. కానీ సరే వాళ్ళు ధర్నా చేసారు, దానికి 100%గా 200% మనం అందరూ సపోర్ట్ చేద్దాం. కానీ ధర్నా చేయాలి, శాంతియుతంగా ధర్నా చేసి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవడానికి ఎవరికైనా మన దేశంలో పుట్టిన ప్రతి భారత పౌరునికి హక్కులు ఉన్నాయి, అది ఎవరైనా చేయొచ్చు. కానీ ఏంటంటే ఈరోజు ఈ రకంగా చేసి మీరు ఏం సాధించినట్టు? వాళ్ళు పేపర్ లీక్ అయిందని చెప్తే ఎగ్జామ్ రద్దు చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ రాసారు, చాలామంది వచ్చారు. మళ్ళీ కూడా దానిపైన ఎంక్వైరీ చేసి కఠిన చట్టం తీసుకొచ్చి ఏ విధంగా వాళ్ళని శిక్షించాలనే దానిపైన కూడా వాళ్ళు పార్లమెంట్లో బిల్ పెట్టారు. ఆ రకంగా అన్ని చేస్తున్న సందర్భాల్లో మీరు రాజీనామా చేయాలని పట్టుబట్టి ఒకే రాజీనామా చేసింది. ఎందుకంటే విద్యార్థులు క్షేమంగా ఉండాలి, విద్యార్థులు మంచిగా చదువుకోవాలి అని ఒక అడుగు వెనకకేసింది బీజేపీ ప్రభుత్వం. అయినా రాజీనామా చేసింది. ఓకే, రాజీనామా చేసినాక కూడా మీరు ఒక్కొక్కరి భాగవతాలని ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ఈ రకంగా చేసుడు అనేది చాలా వరకు పెద్ద నేరము. శాంతి భద్రతలకు ఆటంకంగా కలిగించే విధంగా మీరంతా చేస్తూ ఉన్నారు. నిఘా యంత్రాలు ఉన్నాయి, మీరు అన్ని గమనిస్తున్నారు. మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారో మీరు అందరు బయటకు వస్తారు, వాళ్ళు తీసి నిజంగా విద్యార్థి నాయకుడా, ఏ కాలేజీ, ఎక్కడ చదువుతున్నాయి, ఎవరు, నువ్వేం చేస్తున్నావు, మొత్తం డీటెయిల్స్ మొత్తం బయటకు వస్తుంది. కానీ మీరు మనకు రాజ్యాంగం కల్పించిన దారి ఏదైతుందో దాని ద్వారా మనం ముందుకెళ్ళి ఏ పోరాటమైనా చేయొచ్చు, శాంతియుతంగా ఏదైనా మాట్లాడవచ్చు. కానీ మీరు ఈరోజు ఇతర మతస్థులను ఇతర పౌరులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి చాలా గందరగోళాన్ని దారితీసారు. ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఇప్పుడు ప్రతి ప్ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, కానీ ఎవరు కూడా రాజీనామా చేయలేదు. కానీ బీజేపీ ఏంటంటే మచ్చలేని పార్టీ. ఖచ్చితంగా జనాలకు ఇబ్బంది కావద్దు, మన విద్యార్థులకు ఇబ్బంది కావద్దు అనే ఒక ఉద్దేశం మీద వాళ్ళు రాజీనామా చేసేందుకు జరిగింది. ఓకే, పర్వాలేదు. కానీ అదేవిధంగా ప్రజలందరూ కూడా గమనించాలి. ఒక్క నైట్ మోడీ గారు మాట్లాడి వీడియో రిలీజ్ చేస్తే కొన్ని వందల కోట్లు, వేల కోట్లు లైక్లు, షేర్స్ వెళ్ళి మీ అందరికీ తెలిసిన విషయం. కానీ మీరు కావాలని ఈ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. మీరు ఏదున్నా విద్యార్థులు, నాయకులు ఎవరున్నా శాంతియుతంగా ధర్నాలు చేసి మీకు రావాల్సింది ఏ విధంగా సాధించుకోవాలో ఆ విధంగా ముందుకు వెళ్ళొచ్చు. అందులో ఎవరు నో ఆప్షన్ చెప్పరు, మీకు అందరు సపోర్ట్ ఇస్తారు. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. జై హింద్.